తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లకు మార్గనిర్దేశకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. చట్టాలు నిబంధనలను సూచిస్తూ కలెక్టర్లకు లేఖ రాసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ సర్కారు కలెక్టర్లకు రాసిన లేఖ సారాంశం ఏంటి? రేపు ఎల్లుండి తెలంగాణ కలెక్టర్ల యొక్క సమావేశం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కలెక్టర్లకి ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇద్దరు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎంసీహెచ్ఆర్డీ సమావేశం రేపు ఎల్లుండి జరగబోతుంది. అదే ఈ సమావేశానికి నేపథ్యంలోనే సీసీఎల్ఏ అన్ని జిల్లాల కలెక్టర్లకి ఒక రిపోర్ట్ను కూడా పంపించడం జరిగింది, మార్గదర్శకాలను పంపించడం జరిగింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన చేసుకొని దానికి సంబంధించిన మ్యాప్లు వివరాలతో రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒకసారి కనుక ఏవైతే మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందో వాటిని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే గతంలో కలెక్టర్ల సమావేశం గత నెల 23వ తేదీన కలెక్టర్ల సమావేశం ఎంసీహెచ్ఆర్లో జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి కొన్ని నిర్దేశకాలు జారీ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకునే సీసీఎల్ఏ ఒక మార్గదర్శకాల గైడ్లైన్స్ని రూపొందించేసి గైడ్లైన్స్ని పంపించడం జరిగింది. గైడ్లైన్స్లో తో పాటు ప్రధానంగా ఏదైతే 1974 జిల్లా ఫార్మేషన్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా 1984లో ఈ యాక్ట్ను ఆధారంగా ఏర్పాటు చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్తగా ప్రపోజల్స్ని రెడీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ఒకసారి కనుక ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం 24 నుండి 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఫస్ట్ ఉన్నటువంటి జిల్లాలకి 14 లేదా 15 అడిషనల్గా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానిలో దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా దీనిలో చెప్పడం జరిగింది. ఒక్కో జిల్లాలో 4 నుండి 5 నియోజకవర్గాలు ఉండే విధంగా చూసుకోవాలి. అదే కాకుండా కొత్తగా మండలాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో కొత్తగా వచ్చే మండలాలను కలుపుకొని ఒక్కో జిల్లాలో 20 మండలాలు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏదైతే రాష్ట్ర పునర్విభజన చట్టం ఉందో చట్టం ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 153కు పెరగబోతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ పునర్విభజనను కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లాల యొక్క ప్రపోజల్స్ని కొత్త జిల్లాల యొక్క ప్రపోజల్స్ రూపొందించడంలో దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఈ యొక్క గైడ్లైన్స్లో చెప్పడం జరిగింది. దీంతో పాటు ఒక్కో రెవెన్యూ డివిజన్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే విధంగా రెవెన్యూ డివిజన్లను కూడా పునర్వ్యవస్థీకరించాలని చెప్పేసి కూడా దీని మార్గదర్శకాల్లో చెప్పడం జరిగింది. దీంతో పాటు జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లాల నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా 70 కిలోమీటర్ల కన్నా దాటి ఉండకూడదు. జిల్లా హెడ్ క్వార్టర్ సెంటర్లో ఉండాలి. సెంటర్ నుంచి వెళ్ళి దాని యొక్క రేడియస్ ఎక్కడ చూసినా కూడా 70 కిలోమీటర్ల కన్నా మించొద్దని చెప్పేసి కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి జనాభా వాటి యొక్క పరిస్థితి పైన కూడా సమగ్రంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న యొక్క జిల్లా మ్యాప్ అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి జిల్లాల మ్యాప్స్ పైన కూడా అది మండలానికి సంబంధించింది కావచ్చు, డివిజన్ సంబంధించింది కావచ్చు, జిల్లాకు సంబంధించింది కావచ్చు, ఈ మ్యాప్స్ అన్నింటినీ కూడా తయారు చేసి క్లియర్గా ఇవన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ కొత్తగా మండలాలు, డివిజన్స్, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఒకవేళ నియోజకవర్గంలో కొంత భాగం మరో జిల్లాలో కలిసినట్లయితే దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మ్యాప్లో చాలా స్పష్టంగా ఉండే విధంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా జియోగ్రాఫికల్ ఏరియా ప్రస్తుతం ఉన్నటువంటి జియోగ్రాఫికల్ విస్తీర్ణం ఎంత, అదేవిధంగా కొత్తగా ఏర్పడేటువంటి వాటి యొక్క విస్తీర్ణం ఎంత అనేటువంటి విషయాలపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య, అదేవిధంగా జిల్లాలు ఏర్పడితే ఎంత కొత్త స్టాఫ్ కావాలని చెప్పేసినటువంటి విషయాలను పైన కూడా రిపోర్ట్లో పేర్కొనాలని చెప్పడం జరిగింది దేవి. అంటే వీటిని అన్నింటినీ కనుక పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం యొక్క జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తుంది. ప్రిలిమినరీ నోటిఫికేషన్కి ఇచ్చిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయం ఎవరైతే జిల్లాలో దాని పరిధిలోకి వస్తారో ఆ పరిధిలోకి వచ్చేటువంటి ప్రజలు, నేతలు, మిగతా అన్ని సంఘాల యొక్క సంస్థలు ఎవరైనా కావచ్చు ఆ యొక్క పరిధిలోకి వచ్చే వారి యొక్క అభిప్రాయాలని, సజెషన్స్ కూడా తీసుకునేందుకు వరకు ఒక 1 నెల రోజుల టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 నెల రోజుల టైంలో వారి యొక్క అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత
కొత్త జిల్లాను ఏర్పాటు ఈ రోజు నుంచి చేయబోతున్నాం అని చెప్పేసి ప్రకటించబోతుంది ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే రేపు ఎల్లుండి కలెక్టర్ల యొక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కేవలం కలెక్టర్లు ఎంతసేపు చెప్పినప్పటికీ తన జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలను మాత్రమే వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పక్క జిల్లాకు సంబంధించినటువంటి అంశం కానీ పక్క జిల్లాలో కొన్ని మండలాలని ఈ జిల్లాలో కలిపేటువంటి అంశాలపైన కానీ ఒక జిల్లా కలెక్టర్కి అధికారం లేనటువంటి నేపథ్యంలో రేపు ఎల్లుండి జరిగేటువంటి సమావేశాల్లో ఏవైతే ఆ జిల్లాలో ఉదాహరణకి రంగారెడ్డి జిల్లాలో 2 జిల్లాలు చేసినప్పటికీ 4-5 నియోజకవర్గాలను కలుపుకొని 2 లేదా 3 జిల్లాలను చేసినప్పటికీ ఇంకా కొన్ని మండలాలు కానీ కొన్ని నియోజకవర్గాలు కానీ మిగిలేటువంటి అవకాశం ఉంది. వాటిని వేరే జిల్లాలో కలపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో అటువంటి నేపథ్యం ఏమైనా ఉన్నాయా? వరంగల్ కరీంనగర్ కానీ వరంగల్ నల్గొండ కానీ వరంగల్ మెదక్ కానీ ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయన్నటువంటి విషయాలు ఇప్పటికే సీసీఎల దృష్టికి కలెక్టర్లు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఎల్లుండి అన్ని చుట్టుపక్కల ఆనుకొని ఉన్నటువంటి జిల్లాల కలెక్టర్లు కానీ ఆర్డీఓలు డిఆర్ఓలు దీనిపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఆ జిల్లాలపైన తుది కసరత్తు చేయబోతున్నారు. దేవి. Yes, thank you, Mahesh.